భగవద్గీత నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మరొక శ్లోకం మీకోసం. 2వ అధ్యాయము స్థితప్రజ్ఞ లక్షణాల్లో కోపం మనిషి యొక్క పతనానికి దారితీస్తుంది. కోపాన్ని ఎప్పటికీ రానియకుండా జాగ్రత్త పడాలి అనేటటువంటిది, అంటే యాంగర్ మేనేజ్మెంట్ గురించి చెప్పినటువంటి శ్లోకం ఇది. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వచ్చాక మనల్ని మనం మర్చిపోతాము, ఆలోచన నశిస్తుంది, మరపు వస్తుంది, మంచి చెడు నిర్ణయించే శక్తిని కోల్పోతాము. తద్వారా పూర్తిగా చెడిన వాళ్ళం అవుతున్నాం, బుద్ధి నాశనం జరుగుతుంది, ప్రణశ్యతి నశించిపోతున్నాడు మనిషి. ఎంత క్యాపబుల్, ఎంతో సమర్థవంతమైనటువంటి మనిషి అయినా కూడా కోపం వలన తాను అణగద్రొక్కబడుతున్నాడు. కాబట్టి ఈ కోపాన్ని మనం తగ్గించుకోవాలి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సందేశము మనందరికీ ఆచరణ యోగ్యమైనది.